ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జనవరి నెల 10వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య బహుళ సప్తమి, అష్టమి, స్థిరవాసరే, శనివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:37 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00295. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న విరచిత, రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను 10వ రోజు పద్యములు 19, 20 పద్యములు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. 19వ పద్యం. పండిత రక్షకుండఖిల పాప విమోచనుడబ్జ సంభవాఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకా కాండ కోదండ కళా ప్రవీణుడవు. తావక కీర్తి వధూటికిత్తు పూదండలుగాగనా కవిత దాశరథీ కరుణాపయోనిధి. ఈ 19వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. కరుణా సముద్రుడైన ఓ దశరథరామ, పండితులను రక్షించువాడు, సమస్త పాపములను తొలగించువాడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు వారి చేత పూజింపబడేవాడు, రావణాసురుని తలలను దున్మునట్టి వాడి బాణము వేయుటయందు విలువిద్యయందు నేర్పరి అయిన వాడు అనడు నీ కీర్తికి నా కావ్యమనడు పూలదండను సమర్పింతును. ఇప్పుడు ఈనాటి చివరి పద్యం 20వ పద్యం. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి. ఈనాటి 20వ పద్యానికి తాత్పర్యం. భద్రాచలాన్ని కంచర్ల గోపన్న కవి వర్ణిస్తున్నాడు ఈ పద్యంలో. ఓ దశరథరామ, నీవు పరమపదమందున్న సంపత్ప్రదాయ అయిన లక్ష్మీదేవిని ఇచ్చట సీతాదేవిగా చేసుకొని ఆ పరమపదంలో ఉండే నీ పరివారం ఇచ్చట విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే ఆచార్య జనంగా కొలుస్తుండగా, అచ్చట ఉండే విరజానది ఇచ్చట గోదావరిగా ప్రవహిస్తుండగా, ఆ వైకుంఠమే ఇచ్చట భద్రాచలంలోని కొండ కొమ్ముగా రాణించగా నీవు వేంచేసి ప్రాణులను జీవులను ఉద్ధరిస్తున్న శ్రీ విష్ణుమూర్తిగా
కానీ వేరు కావు. ఓం నమో శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తిరిగి రేపటి పద్య పఠనంలో 21వ పద్యం 22వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః.